పారిస్ ఒలింపిక్స్ 2024లో 2 కాంస్య పతకాలు సాధించిన భారత షూటర్ మను భాకర్ తన ఫేవరెట్ క్రికెటర్ల గురించి పేర్కొంది. వాళ్ళతో కాసేపు ముచ్చటించినా తనకెంతో బాగుంటుందని పేర్కొంది. ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్గా మను చరిత్రను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్స్లో కంచు మోత మోగించింది. కాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మను భాకర్ తనకిష్టమైన క్రీడాకారుల గురించి మాట్లాడింది. నా ఫేవరెట్ క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారు. నా ఫేవరెట్ అథ్లెట్ జమైకా రన్నర్ ఉసేన్ బోల్ట్. ఆయన జీవిత చరిత్ర పుస్తకం చదివాను. ఆయన ప్రయాణం ఎంతో ప్రేరణగా ఉంటుంది. అంతేకాదు బోల్ట్ ఇంటర్వ్యూలో ఎన్నో చూశాను. ఇక భారత క్రికెట్ విషయానికి వస్తే సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ నా ముగ్గురు ఫేవరెట్ క్రికెటర్స్. వాళ్ళతో కాసేపు మాట్లాడినా ఎంతో స్ఫూర్తిగా ఉంటుందని మను భాకర్ పేర్కొంది. ఇక వచ్చే లాస్ ఏంజల్స్లో ఒలింపిక్స్లో పసిటి పతకమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా వివరించింది. దేశం కోసం ఓ అథ్లెట్గా తన వంతు పాత్ర పోషించాలని భావిస్తున్నానని తెలిపింది. ఒలింపిక్స్తో సహా ఇతర ప్రధాన ఈవెంట్స్తో భారత్ పతకాల మోత మోగించాలని, దానికోసం కృషి చేస్తానని తెలిపింది. అలాగే జూనియర్లకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటానని పేర్కొంది.